నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరం గ్రామంలో ప్రసిద్ధ శ్రీ పార్వతీ కుండలేశ్వర క్షేత్రంలో 2.50 కోట్లతో నిర్మించనున్న అన్నదాన సత్రం, వసతి గృహం సముదాయాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో 4 కోట్ల విలువైన పునర్నిర్మాణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పండితులు, ఆలయ అర్చకుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్యే ప్రోతవీప్ దాట్ల సుబ్బరాజు దంపతులు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరబతల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు మురమల్లకు చెందిన వరలక్ష్మి ఫీడ్ షాప్ యజమాని నడింపల్లి సూర్యవర్మ 23 లక్షల చెక్కును వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి మంత్రి రామనారాయణ రెడ్డికి అందించారు. దాతను మంత్రి అభినందించి సన్మానించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, వీటన్నిటితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. నిత్య కళ్యాణంతో భద్రకాళి వీరేశ్వర స్వామి యొక్క ఆలయ శంకుస్థాపన కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద ఎత్తున చేయడానికి ఇవాళ మాకు అవకాశం. ఇవాళ మధ్యాహ్నం పూర్తయ్యేటప్పటికి 4 గంటల నుంచి ఎన్ని ఆలయాలు ఆపేయాలో, ఎన్ని ఆలయాల పని జరుగుతుందో, మళ్ళీ ఒక వారంలో రావాలి, ఆలస్యం అవుతుందని అనుకుంటూనే తిరుగుతూ చివరి కార్యక్రమంలో ఈరోజు సుబ్బరాజు గారి సంకల్ప బలం అంత పటిష్టంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఇదొక నిదర్శనం. ఈ మంచి వాతావరణంలో ఒకవైపు మంగళ వాయిద్యాలు, మరొక వైపు పూజారులు, అర్చక ప్రముఖుల యొక్క ఆశీస్సులు, పెద్దలందరి యొక్క దీవెనలు, భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి యొక్క నిత్య కళ్యాణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం రావడం ఇది భగవత్ సంకల్పం. మరి ఇది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. గోదావరి పుష్కరాల కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ గోదావరి పుష్కరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో గతంలో అయితే 2 జిల్లాలే ఉండేవి. మార్పు చేసినటువంటి జిల్లాలతో ఇవాళ 4 జిల్లాలు: ఏలూరు జిల్లా, కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా. స్థానికంగా కొంత డోనర్ల రూపకంగా కొంత నిధులు వస్తాయి. ఆలయ నిర్మాణం ఆగదు. దేవాదాయ శాఖ ఉంది, తెలుగుదేశం కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ఉంది, మంచి మనసు కలిగినటువంటి పెద్దలు, డోనర్లు చాలామంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వారందరి సహకారంతో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడంలో మా వంతు భాగస్వామ్యాన్ని సంపూర్ణంగా ఈ ప్రభుత్వం అందిస్తుంది. కోట్లు ఇవ్వడం దానికి కూడా చాలా నా నియోజక ప్రత్యేక కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ఏదైతే మా మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఉందో ఆ స్వామివారికి నిత్య కళ్యాణం చేసి నిత్యం సుమారు 50 నుంచి 100 మంది జంటలతో అత్యంత వైభవంగా ఊరంతా కూడా ఊరేగించి మరి కళ్యాణం చేయడం ఎంతో సంతోషకరం. మరి అటువంటి స్వామి ఆలయాన్ని మరి మన పునర్నిర్మించుకోవడం మన పూర్వజన సుకృతంగా మరి భావించుకుంటూ ఏదైతే స్వామివారి ఆలయం ఉందో అది మరి ఇప్పుడు ఆయన కూడా మీకు చూపించారు సార్. మొట్టమొదటిగా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. టోటల్గా అయితే 12 కోట్లు మా ప్రాజెక్ట్ అనేది. ఒక 4 కోట్ల వరకు నీ ఎదురుకుండా మా దాత సూర్యవర్మ గారు 23 లక్షల రూపాయలు డొనేషన్ చేశారు. పెద్ద ఎత్తున ఈ స్వామి అంటే చాలా నమ్మకం, చాలా మంది ముందుకొచ్చి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు పుష్కరాల్లో కానీ మరి మన మళ్ళీ గవర్నమెంట్ నుంచి కానీ ఇంకొక
4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ దేవాలయం పుష్కరాలు వచ్చినట్టు పూర్తి చేయాలని చెప్పి మా గ్రామస్తుల సంకల్పం. యాక్చువల్గా ఇది మన బాలయోగ దగ్గర నుంచి, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయి గుడిలో కూడా నీరు వెళ్ళిపోయే పరిస్థితిలో మరి అప్పుడు సంకల్పం ఇప్పటికి మన చేతుల మీద మీ చేతుల మీద మరి కార్యక్రమం ద్వారా ఇక చేసి శంకుస్థాపన చేసి మరి పుష్కరాలకు మళ్ళీ అత్యంత వైభవంగా దీన్ని ప్రారంభోత్సవానికి మీరు వచ్చి చేయాలి. మరి ఈరోజు మీరు వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు